ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే చాలా అంటే చాలా వైరల్ అవుతుంది అన్నమాట. అలాంటప్పుడు ఒకసారి మీరు డెమో అయితే చూడండి, ఇప్పుడు చూపిస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ట్రెండింగ్ రీల్స్ని మనము ఒకే ఒక్క క్లిక్తో మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూశారు కదా, మన యొక్క పేరుతోని మనం సొంతగా నెక్స్ట్ లెవెల్లో ఇలాంటి రీల్స్ని అయితే మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు, అది కూడా మన యొక్క మొబైల్తోనే. ఇకపోతే మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు ఏం కదా అని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. కానీ మీరు మాత్రం వీడియోని కంపల్సరీగా ఒక లైక్ చేసి మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీగా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు, దీంతో పాటుగా షేర్ కూడా చేయట్లేదు. కాబట్టి నాకు కూడా కొంచెం మోటివేట్ అయితే లభించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మనం ఇలాంటి ట్రెండింగ్ రీల్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఒక చిన్న టెక్నిక్ అయితే యూజ్ అయితే చేయవలసి ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే, మీరు చూస్తున్న చూడండి వీడియో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఒక టెంప్లెట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఆ టెంప్లెట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీ యొక్క మొబైల్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ VN అప్లికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ప్లేస్టోర్లో మీకు అవైలబుల్లో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా మీరు ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకొని సింపుల్గా ఇక్కడ నుంచి కింద మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది. సింపుల్గా దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు న్యూ ప్రాజెక్ట్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మీరు కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నట్టు ఉంటుందన్నమాట. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఏ వీడియోని తీసుకుంటారంటే, నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఈ వీడియో యొక్క లింక్ కాదు, నేను వీడియో టెంప్లెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ టెంప్లెట్ని మీ యొక్క VN అప్లికేషన్లో ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇన్బిల్ట్ మనకు దీంట్లో సౌండ్ అయితే ఉంటుంది. నేను కాకపోతే మ్యూట్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే మనకు సెక్యూరిటీ పర్పస్ మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను మ్యూట్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా మనకు టోటల్గా వీడియో మనం చూస్తున్నప్పుడు ఇలా మనకు వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు వెళ్ళే టైంలో ఇక్కడ మనకు ఒక మన యొక్క పేరు రావాలన్నమాట. అలాంటప్పుడు ఇక్కడనే దీన్ని అలాగే ఉంచేయండి. దాని తర్వాత మీరు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ముందుగా మీకు సంబంధించిన పేరుని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. చాలా సింపుల్ టెక్నిక్ అయితే ఉంటుంది. నేను ఒకే ఒక్క క్లిక్తో మీకు పేరును ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్గా ఈ పేరుని అయితే నేను హైడ్ చేస్తాను. న్యూ నేను టెక్స్ట్ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరుని ఇక్కడైతే రాసుకోండి. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు, నాకు సంబంధించిన పేరు అయితే నేను రాసుకోవడం జరిగింది. రాసుకున్న తర్వాత సింపుల్గా దీని యొక్క టెక్స్ట్ని మీరు ఎంతవరకు పెంచుకోవాలనుకుంటున్నారో మీరు ఇలా అయితే పెంచుకోండి. దీంతో పాటుగా మీకు ఎలాంటి ఫాంట్ కావాలో ఇక్కడనే అవైలబుల్లో ఉంటుంది. కలర్ ఎలా అడ్జస్ట్ చేయాలో మీకు చూపిస్తాం. దానికంటే ముందు మీకు ఏ స్టైల్ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ని ఇక్కడ నుంచి మీరు తీసుకోండి, అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకు సూపర్గా రావాలి కాబట్టి నేను ఈ ఫాంట్ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత సింపుల్గా దీంట్లో మీరు కలర్ని గ్రీన్ కలర్ యాడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సింపుల్గా మీరు ఎలా యాడ్ చేస్తారో మీకు చూపిస్తాను, చూసుకో. సింపుల్గా కలర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు గ్రీన్ కలర్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కింద మీకు లాస్ట్ ఆప్షన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా ఈ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. ముందుగా బ్యాక్గ్రౌండ్ని టోటల్గా మీరు ట్రాన్స్పరెంట్గా మార్చుకోండి. మార్చుకున్న తర్వాత ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే, అదే టెక్స్ట్కి మీరు రెండో కలర్ని కూడా యాడ్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే కలర్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే సింపుల్గా దీంట్లో మీకు గార్డినేట్ అనే పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా ఈ కలర్ని తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ కలర్ ఎలా వస్తుందో ఇక్కడ చూసుకోవచ్చు. పైన మీరు దీని బట్టి యాప్ చేసినట్లయితే మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ కలర్ని తీసుకొని తర్వాత ఇట్ సైడ్ మీకు ఏ కలర్ రావాలో దాని క్లిక్ అనేది చేసుకొని ఆ కలర్ని ఈ విధంగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఆటోమేటిక్గా ఆ కలర్ అయితే మీకు అప్లై అవ్వడం జరుగుతుంది. వన్స్ అప్లై అయిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటే దీన్ని బోల్డ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు బోల్డ్ కూడా చేసుకొని దెరాఫ్టర్ సింపుల్గా దీన్ని సేవ్ అయితే చేసుకోండి. డైరెక్ట్ మీ యొక్క గ్యాలరీలో సేవ్ అయితే కావడం జరుగుతుంది. వన్స్ సేవ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి, ఆ టెంప్లెట్కి అయితే వెళ్ళాలి. మనము ఇక్కడ చూసుకోవచ్చు, ఈ టెంప్లెట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు పేరు రావాలి. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఏమి చేయదు, ఇక్కడ నుంచి ఇక్కడనే మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు సంబంధించిన ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంటుంది. సింపుల్గా మనము నేమ్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ నేమ్ని ఇక్కడ నుంచి మీరు వీడియో ఆర్ ఫోటో ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. మనం PNG రూపంలో మనం ఇప్పుడే పేరుని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మీరు ఫోటో ఆప్షన్ ఇక్కడనే చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. నేను పేరుని అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత దీన్ని రొటేట్ అయితే చేసుకోండి. ఈ విధంగా రొటేట్ చేసుకొని సింపుల్గా మీకు ఎంతవరకు కావాలి అనేది ఈ విధంగా మీరు
పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి, ఏ మాత్రం మిస్టేక్ పోవద్దు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ కావాలి అని కూడా ఆ ప్లేస్లో మీకు ఎంతవరకు కావాలో మీరు ఈ విధంగా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని సింపుల్గా ఈ లేయర్ని లాస్ట్ వరకు డ్రాగ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు నేను లాస్ట్ వరకు డ్రాగ్ అయితే చేసుకోవడం జరిగింది. వన్స్ డ్రాగ్ చేసుకున్న తర్వాత సింపుల్గా దీన్ని ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. మనకు వీడియో పైనే వస్తుందన్నమాట పేరు. ఇప్పుడు మనకు ఇంకొక మెయిన్ స్టెప్ అయితే ఉంటుంది, దాని ద్వారా ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మనకు క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు నేమ్ అయితే పైన ఉంటుంది. డ్రాఫ్టర్ వన్ సేవ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టెప్ అయితే ఉంటుంది. ఈ సేవ్ అయిన వీడియోని మళ్ళీ మనము దీంట్లోనే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మళ్ళీ ప్లస్ క్లిక్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి న్యూ ప్రాజెక్ట్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత సింపుల్గా మళ్ళీ మీరు అదే వీడియోని అయితే తీసుకోండి. ఇలా మీరు తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్లో ఇంకొక ప్రాసెస్ని చేయవలసి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ పేరు కింద మనకు రావాలి కాబట్టి మనకు సింపుల్గా ఈ విధంగా ఆ వీడియో అయితే యాడ్ కావడం జరిగింది కదా. మనకు పేరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సింపుల్గా మీరు ఇది వెళ్ళక ముందే ఇక్కడ మనకు ఇందులోనే మీరు ఇంకొక వీడియోని యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంది అనమాట. సేమ్ టు సేమ్ ఇప్పుడు చూసుకోవచ్చు సింపుల్గా మీరు క్లిక్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసాం చూడండి, వీడియో కాకుండా ఇంతకుముందు మనం చేసాం చూడండి. మీరు సేమ్ టు సేమ్ అదే ప్రాజెక్ట్ అనేది తీసుకొని సింపుల్గా ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా దీన్ని మనం క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకొని ఈసారి మీరు ఏం చేస్తారంటే ఓల్డ్ వీడియో మనం ఫస్ట్ వీడియోని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఆ వీడియో అనేది తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత దీంట్లో మనం చిన్న చిన్న సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా మీరు ఫిల్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఇందులోనే మీకు ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు లేయర్ని మాత్రం ఫస్ట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు దీంట్లో మీకు క్రోమా పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ బార్డర్ని మీరు సింపుల్గా ఈ లెవెల్కి అయితే తీసుకురండి. ఈ లెవెల్కి తీసుకొచ్చి సింపుల్గా మీరు ఇంటెన్సిటీని టోటల్గా పెంచేయండి 100%. దాని తర్వాత సింపుల్గా మీరు ఓకే ఇక్కడ చేసుకో. ఇప్పుడు చూసుకోవచ్చు మనకు ఆటోమేటిక్గా వీడియో అయితే రెడీ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఏ రేంజ్లో మనకు పేరు పడుతుందంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడం. ఇక్కడ చూసుకోవచ్చు వావ్ అసలు అమేజింగ్ అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు నేను ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మీరు నెక్స్ట్ లెవెల్ రీల్స్ని క్రియేట్ చేసుకొని ఒక్కసారి మీరు కనుక మీ యొక్క ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు మీరు వేశారంటే మాత్రం రీల్స్గా నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క వీడియో వైరల్ అవ్వడమే కాకుండా మీరు ఫేమస్ కూడా అయిపోవచ్చు అనమాట. ఇలాంటి ప్రాజెక్ట్ని క్రియేట్ చేసి చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అనమాట. డిస్క్రిప్షన్లో నేను టెంప్లెట్ యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.